చంద్రిక ప్రేమ్‌ని తీసుకొని గుడికి వెళ్తుందనమాట కార్‌లో. ఇక గుడికి వెళ్ళాక పంతులు గారు అడుగుతారు ప్రేమ్‌ని, "ఇప్పుడు ఎలా ఉంది బాబు? ఆరోగ్యం కుదుట పడిందా?" అని చెప్పి అడుగుతూ ఉంటే, "నా ఆరోగ్యం కుదుట పడిందా లేదా అనేది అసలు నాకు ఇలా జరిగిందని మీకెలా తెలుసు పంతులు గారు?" అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటే, అప్పుడు పంతులు గారు, "నాకెలా తెలియడం ఏమి బాబు, చామంతి మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత ఇదిగా గుళ్ళో పూజలు చేసింది. తను చాలా నిష్టగా పూజలు చేసింది. దీర్ఘ సుమంగళి వ్రతం కూడా చేసింది. చాలా ఇదిగా ఎంత అల్లాడిపోయిందో మీకోసం. ఆ వ్రతం కూడా చాలా బాగా చేసింది బాబు" అని చెప్పి ఇక గుడిలో పొర్లు దండాలు పెట్టిందని, ఇక హోమాలు ఇవన్నీ కూడా చేసిందని పంతులు గారు చెప్తూ ఉంటే, ఇక అప్పుడు ప్రేమ్ మనసులో అనుకుంటాడు, "చామ్, నేను నీ మెడలో కట్టిన తాళిని నువ్వు తాళిలా ఫీల్ అయినట్టున్నావు. ఇంకా నీ మెడలో తాళి ఉన్నట్టుంది. అందుకే నువ్వు నా కోసం దీర్ఘ సుమంగళి వ్రతం చేశావు చామ్. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది" అని చెప్పి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట ప్రేమ్. ఆ తర్వాత ఇక గుడి నుంచి ఇంటికి వచ్చాక ఇక చామంతిని ఎలాగైనా అడగాలి ఈ విషయం గురించి అని చెప్పి చంద్రిక వస్తుందనమాట. ఇక చామంతి ఏమో సిలిండర్ దగ్గర ఏదో పైప్ అది మారుస్తూ ఉంటుంది. ఇక చంద్రిక వచ్చి కోపంగా, "చామంతి, నువ్వు ప్రేమ్ బాబుకి యాక్సిడెంట్ అయిన తర్వాత గుడికి వెళ్ళావు కదా, అప్పుడు నువ్వు ఏం పూజ చేయించావు? పంతులు గారు మొత్తం చెప్పారు. నువ్వు ప్రేమ్ బాబు కోసం దీర్ఘ సుమంగళి వ్రతం చేసావంట కదా, అది ఎవరు పెళ్ళైన వాళ్ళే కదా చేసేది. అంటే ఏంటి, ఏంటి నీ ఉద్దేశం చెప్పు" అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట చంద్రిక. ఇక ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి చామ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.